2014 వరకు దాదాపు 70 సంవత్సరాలు 65,000 కోట్ల అప్పు. తెలంగాణ ప్రజలారా ఈ విషయాన్ని గమనించండి. దాదాపు మనకు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నంత కాలము రాష్ట్రం విభజన కంటే ముందున్న మన అప్పు, ఉమ్మడి రాష్ట్రం అప్పు 65,000 కోట్లు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన 10 సంవత్సరాల కాలంలో 7 లక్షల కోట్లు. 70 ఏళ్లలో 65,000 కోట్లు అప్పైతే 10 సంవత్సరంలో 7 లక్షల కోట్లు, సంవత్సరానికి 50-60 కోట్ల ఇంట్రెస్ట్. ఇది బాధ్యత గల ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. పదేళ్ల కాలము బాధ్యత లేని పరిపాలన, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ బాధ్యత లేని పరిపాలన. తెలంగాణ ప్రజల ఆర్థిక వ్యవస్థని చిన్నభిన్నం చేసి పడేసినాం కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజల జీవితాలను నాశనం చేసేసాడు కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజల బతుకు బజారు పాలు చేసేసాడు కేసీఆర్ గారు. కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్లు వారు చేసిన పాపాలు, అప్పుల పాపాలు దాన్ని సవరించుకుంటూ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీని ఒకటి అంచెలంచెలు అమలు చేసుకుంటూ ప్రజాక్షేత్రంలో, ప్రజా జీవితంలో నిరంతరము ముఖ్యమంత్రితో పాటు మొత్తము క్యాబినెట్ మినిస్టర్ ప్రజల మధ్యలో ఉంటూ లోపాలను సరిదిద్దుతూ పరిపాలన అందిస్తూ అయినా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు లేక బయటకు వచ్చి మా మీదనే రాలేసే కార్యక్రమం మొదలుపెట్టిండు. నువ్వు మళ్ళా డైలాగులు మళ్ళీ అయినాయి. ఇక బయటికి వెళ్ళిందంటే ఆయన, ఇక బయటికి వెళ్ళా నేను అటాక్ చేస్తా, దట్టి కొడతాం. ఇడ నువ్వు అటాక్ అంటావు కానీ దట్టి అంటే తెలుసా మీకు? మీకు తెలుసా దట్టి అంటే? తెలంగాణ దట్టి ఊర్లలోనే అమ్మ దట్టి కొట్టిపాడు. దట్టి అంటే ఆ మోరీలో రంధ్రం అది ఉంటుంది, మోరీ నీళ్ళు పోయేది, అట్లా బట్ట పెట్టి కొడతారు, దట్టి కొట్టుండ్రు అంటారు. ఉంటుంది అంతే. అగరి ఎట్లాగానో పడుతుంది దట్టి. అందుకే ఏంది ఇదంతా అంటే ఇప్పుడు ఈరోజు డైలాగులు కొట్టేసాడు, మళ్ళీ పోయి ఇంట్లో ఆరాంగా వెళ్ళంకలు వేస్తాడు మళ్ళా. అంటే ఇది ఏమన్నా సీజన్ పాలిటిక్స్ ఇదంతా? సీజనల్ ప్రతిపక్ష నాయకుడు అయిపోయింది ఆ కేసీఆర్ గారు. సభ ఎంతమందితో పెడుతున్నాడు సభ? 5 లక్షల మందితోటి సభ పెడుతున్నాడా? రైతులతోటి. నాకు ఆయన నిజంగానే 5 లక్షలతో సభ పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా హైకమాండ్ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్కువడా? నువ్వు 5 లక్షలు పెడతాను, 5 లక్షలు 1,000 తోటనే పెడతాడు ఆయన.
అసలు 5 లక్షల ఆయన ముచ్చట్లు ఎక్కుంటే పని తక్కువ ఉంటుంది కేసీఆర్ది. ఏం 5 లక్షలు 5 లక్షలు ఉరుకొస్తారు ఆయన కోసం. ఆయన 5 లక్షలు అయితే పెట్టండి సభ. నిజంగా 5 లక్షల సభ పెడితే 5 లక్షలు ఒక్క వెయ్యితోటైనా మేము సభ పెడతాం. అది రేవంత్ రెడ్డి గారు ఆయనైనా పెడతాడు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు నువ్వు పెట్టంటే నేను కూడా సిద్ధం, నేనే పెడతా మీటింగ్. ఒక్క సెకండ్ నేను చెప్తా, నేనే పెడతా మీటింగు. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, కేసీఆర్ గారు మీరు ఫిబ్రవరిలో 5 లక్షల మందితోటి మీరు సభ పెడితేనే మీరు ప్రతిపక్ష నాయకుడు మొగోడని అనిపించుకోవాలి. నీకంటే 1000 పెట్టుకొని మునగాళ్ళకే మునగాడు మొగళ్ళకే మొగోడని మేము అనిపించుకుంటాం. మాకు ఆ కెపాసిటీ ఉంది. కాబట్టి కేసీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు. ఏమడుగుతున్నావు? ఇదో టాపిక్ ఒకటే, నో ఎంఐఎం నో కాంగ్రెస్. ఓన్లీ కేసీఆర్ గురించి ఏమైనా ఉంటే అడుగునని చెప్తా. అయినా సరే నేను తెలంగాణ ప్రజల గురించి మాట్లాడతా, కానీ ఇప్పుడు పాలిటిక్స్ అది వద్దు ఇప్పుడు.